ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వీడన్లో జరిగినటువంటి రీసెర్చ్ ప్రాజెక్టులో ఉన్న రిపోర్ట్లో మన నిబంధనలన్నీ కూడాను సినానిమస్. ఇందాక నేను కూడా మీకు ఇయే చెప్పాను. అవును, స్మోక్ డిటెక్టర్స్, అలా మన ఫైర్ డిటెక్టర్స్, ఎక్స్టింగ్విషర్స్, అలాగే ఫైర్ సప్రెసింగ్ మెటీరియల్స్, ఫైర్ ఇన్ఫ్లేమబుల్ కాకుండా ఉండేటటువంటి ఎక్విప్మెంట్స్ వాడాలి అనేది నిబంధనల్లో ఉందమ్మా. బస్ బాడీ బిల్డింగ్ లైసెన్స్ ఉంది మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఆ నిబంధనలు పాటిస్తున్నారు. కానీ ప్రమాదం ఏమిటంటే అనాథరైజర్గా ఆల్టరేషన్ చేస్తున్నారు. మన సమస్య అది కదా గాంధీ గారు, Section 52 మనకు అన్ని రూల్స్ ఉన్నాయి, మనం ఫాలో అవుతున్నారో లేదో చూడం, పర్యవేక్షణ లేదు. మేనేజ్మెంట్కి ఏమో కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కటింగ్. ఈ నేపథ్యంలో క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యి స్టాట్యూటరీ ప్రికాషన్స్ కూడా తీసుకునే నేపథ్యంలో అమాయకులైనటువంటి ప్రయాణికులు బలవుతున్నారు. ఇందాక మీరు అన్నారు గోల్డెన్ టైం అది ఇది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కూడా ఉంది. అవును, తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంది. బట్ ముందు ఆ స్పాట్లో వాళ్ళు ఆ ప్రాణ రక్షణకి ఎంత తొందరగా బయటికి వెళ్ళగలిగే అవకాశాలు కల్పిస్తుంది అనేది మనం చూసుకుంటే చట్టంలో ఉన్నాయి. ఇందాకే చెప్పాను, AIS 115, AIS 53, AIS 15 ఇలాంటి షెడ్యూల్స్ నిబంధనల్లో ఉన్నాయి. లొసుగులు కూడా ఉన్నాయి, అది సమస్య ఇక్కడ. ఆ లొసుగుల్ని వాడుకుంటున్నారు కానీ నిబంధనలు పాటించట్లేదు. మీరు చెప్తున్నారు అక్కడ నాగాలాండ్లోనో అరుణాచల్ ప్రదేశ్లోనో డయ్యూ అండ్ డామన్లోనో వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. పోనీ ఇక్కడ గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళని ఆపి, లేదు మీరు ఫిట్నెస్ లేదు సరిగా, మీరు సీటింగ్ ఫాలో అవ్వలేదని అడుగుతారంటే మాకు సంబంధం లేదంటారు. అంతే కదా సార్, లొసుగులు కూడా ఉన్నాయి, దాన్ని అమెండ్ చేయమమ్మా. జరుగుతున్నది అదే. నీకున్న అధికారం ఏమిటి అంటే బండి యొక్క ఫిట్నెస్ని సస్పెండ్ చేయొచ్చు. దాన్ని CFX నోటీస్ అంటారు. ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు ఒక వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఆ బండికి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ తన దృష్టిలోకి ఒక లోపం కనపడితే ఆ బస్సుకి CFX నోటీస్ ఇచ్చి బస్సుని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. అప్పుడు ఆ బండి యజమాని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి రిపేర్ చేయించి మళ్ళీ రెక్టిఫై చేయించుకునే వరకు ఆ బస్సుని నడపడానికి వీల్లేదు. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. బండి ఎక్కడో రిజిస్ట్రేషన్ అయ్యింది, బండికి అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ తిరుగుతున్నాడు, తిరగని మందేం పోయింది అనుకున్నారే తప్పితే బండిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల రక్షణకు ఉండవలసినటువంటి తగిన సామగ్రి ఉన్నాయా లేవా అని పరిశీలన లేదు. మీరు ఇందాక అన్నట్టుగా చెక్ కూడా లేదు. మీరు 15 రోజులకోసారో వారానికోసారో అన్నారు. అసలు ప్రతిరోజు కూడాను ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అవును, బస్సుకి ఫిట్నెస్ ఉందా ఈ రోజుకి, ఎస్. బండికి ఇన్సూరెన్స్ ఉందా, బండికి ట్యాక్స్ ఉందా, బండికి పర్మిట్ ఉందా, బండిలో 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా, బండిలో ఉన్నటువంటి స్మోక్ డిటెక్టర్స్ పనిచేస్తున్నాయా, బండిలో ఉన్నటువంటి ఫైర్ డిటెక్టర్స్ పనిచేస్తున్నాయా, బండిలో కిటికీ అద్దాలు బద్దలు కొట్టడానికి హ్యామర్లు ఉన్నాయా. బస్సెస్ ఎక్కువైపోయాయి. ఆ ఆర్టీఏలో అంతమంది స్టాఫ్ ఉంటున్నారా అనేది కూడా ప్రశ్నే కదండి. ఎంతమంది బస్సులు చూడాలి, వాళ్ళు ఎన్ని బస్సులు చూడాలి, అది దాని రెండో పార్శ్వం. ఇందాక సుధాకర్ గారు అంటుంటే విన్నాను, మొత్తం ఆర్టీసీ టేక్ ఓవర్ చేయాలని. ఆయనే ఉంటే ఏదో సామెత ఉంది, మన దగ్గర డబ్బులు ఉంటే ప్రైవేట్ బస్సులు ఎందుకు వస్తాయి, ప్రైవేట్ బస్సులు ఎక్కడ వస్తున్నారు, వేర్ దేర్ ఈస్ గ్యాప్ ఇన్ ది డిమాండ్ అండ్ సప్లై. తగినన్ని ఆర్టీసీ బస్సులు సమకూర్చుకోలేని నేపథ్యంలో ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ని దుర్వినియోగం చేసుకుంటూ లాభాపేక్ష కోసం మళ్ళా ఇక్కడైతే కాస్తో కూస్తో నిబంధనలకు అనుగుణంగా లేకపోతే చేయటం లేదు అని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ అడ్రస్లు ఇచ్చి బండ్లను పంపకుండా రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఇక్కడ తిరుగుతున్నారు. రైట్. గాంధీ గారు చెక్ లిస్ట్ ఉండాలని చెప్పారు, పీరియాడిక్గా చెక్కింగ్స్ జరగాలని చెప్పారు. చెక్ లిస్టుతో పాటు ప్యాసింజర్ అవేర్నెస్ కూడా ఉండాలి. వాళ్ళకు ఒక లిస్టు ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్లో చూస్తాం కదా, మన సీటు ముందు ఉంటుంది, ఏమేం జాగ్రత్తలు వాళ్ళు చెప్పేది చెప్తారు, బట్ దట్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్. ఇక మూడోది
డ్రైవర్లకి సరైనటువంటి శిక్షణ లేని వాళ్ళు ఈ రోజున బస్సులు నడుపుతున్నారు. హెవీ లైసెన్స్ తీసుకుంటారు, 3 ఏళ్ల వరకు మళ్ళీ రెన్యూవల్ అవసరం లేదు. వాళ్లకు ఈ వోల్వో బస్సులు లాంటి మ్యానుఫ్యాక్చరర్సు, బాడీ బిల్డింగ్ చేసేటటువంటి లైసెన్స్డ్ హోల్డర్సు వాళ్ళ ఈ బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లకి ఒక పునశ్చరణ తరగతులు, ఇలాంటి ప్రమాదాలు జరగచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి మీరు ఈ చర్యలు తీసుకోవాలనేటటువంటి శిక్షణ, పునశ్చరణ లేనే లేదు. దానివల్ల సెకండ్ డ్రైవర్ కూడా ఒక్కొక్కసారి ఉండరు, వాళ్ళు చేసే ఓవర్ టైం డ్యూటీలు కూడా ఒక్కొక్కసారి 2 డేస్ షిఫ్ట్లు పనిచేస్తారని చెప్తున్నారు. ఈ బస్సులకి అన్నిటికీను స్పీడ్ గవర్నర్స్ ఉంటాయి, కానీ స్పీడ్ గవర్నర్లు పని చేయకుండా ఉండే విధంగా చేసి ఎక్కువ స్పీడ్లో పెడుతుంటారు. మీరు అన్నట్టుగా డ్రైవర్కి సరైన రెస్ట్ ఉండదు, వారి ఆరోగ్యం, వారి వైద్య పరీక్షలు ఉండవు, ఒక్కోసారి 2 డ్రైవర్ లేకుండా ఉంటారు. ఇవన్నీ కూడాను డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు, అలాంటి డ్రైవర్ని ఎంప్లాయ్ చేసుకున్న యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు, బస్సు యొక్క తయారీలో జరుగుతున్న లోపాలని పరిశీలించకుండా ఉండే అధికారుల యొక్క పర్యవేక్షణ లోపాలు, ఇవన్నీ కలిపి అమాయకులైన ప్రాణాలని, ప్రజల ప్రాణాలని నష్టపోతున్నారు. నాకు ఇంకొక ప్రశ్న అంటే, ఇప్పుడు ప్యాసింజర్ కంటే కూడా ఈ వస్తువులు వీటన్నిటిని డెలివరీ చేయడం వల్ల ఆదాయం ఎక్కువ వస్తుందా? ఎందుకంటే ఇది ఇంకొక పార్శ్వం. ప్యాసింజర్ వల్ల నాకు ఆదాయం సరిగ్గా రావటం లేదు, నేను బండికి ట్యాక్స్ కట్టలేకపోతున్నాను, బండికి ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నాను, కనుక నాకు అదనపు ఆదాయం కావాలి అని ప్యాసింజర్ లగేజ్తో పాటు కమర్షియల్ లగేజ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ కమర్షియల్ లగేజీ బుక్ చేసేవాడు సరిగ్గా చూడ్డు, వాడు గంజాయి తీసుకొస్తున్నాడా, ఆల్కహాల్ తీసుకొస్తున్నాడా, లేదు బ్యాటరీలు తీసుకొస్తున్నాడా, ఇవన్నీ కూడాను ప్రమాదాలని పెంచేయి. ఇది రోజు దైనందిన చర్య. బట్టలు తీసుకొస్తున్నారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వానికి జిఎస్టీ కడుతూ, ఎంత కడుతున్నారు ఏమిటనేది మన లెక్కలు కాకపోయినప్పటికీను కమర్షియల్ గుడ్స్ కూడా తీసుకొస్తూ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. బస్సు అండర్ క్యారేజ్లో లగేజే కాదు, బస్సుల మీద కూడాను బస్సు హైటు 3.5 మీటర్లు ఉండవలసిన చోట అంతకంటే ఎక్కువ హైట్లో లగేజ్ పెట్టుకుంటూ, లేదు అంతవరకు పెట్టుకుంటూ, చట్టం నన్ను అంత హైట్ వరకు నా హైట్ ఉండాలని చెప్పినప్పుడు నువ్వెవరికి మమ్మల్ని ఆపడానికని కమర్షియల్ ఆఫీసర్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. రవాణా అధికారులను అసలు నువ్వెవడివి తనిఖీ చేయడానికి, నీకేమిటి సంబంధం, నీకు ట్యాక్స్ ఉందా లేదా చూసుకో, ఫిట్నెస్ ఉందా లేదా చూసుకో, పర్మిట్ ఉందా లేదా చూసుకో, డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా చూసుకో, బండి మీద నీ లగేజ్ ఉందని నీకెందుకు అని తగాదాలు పెట్టుకుని గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏతావాత ఏమిటంటే పర్యవేక్షణ లోపం అధికారులది, మేనేజ్మెంట్ లోపం ట్రావెల్స్ది, యజమానులది, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ శక్తి లోపం డ్రైవర్ది. ఈ 3 సంబంధం లేని అమాయకులైన ప్రాణాలని తీసుకుంటున్నాయి. అది ఈ మన బాధ, మన వ్యధ. తీసుకోగలిగినవి చెక్ లిస్టు, సేఫ్టీ ప్రికాషన్సు. అసలు ఈ బస్సు నేను విన్నది కేవలం సీటర్ బస్సుగానే రిజిస్టర్ అయ్యింది, బర్తులు అనాథరైజర్గా ఆర్డర్ చేశారు. అది మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 52 ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధం. మరి మన పర్యవేక్షక ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, పర్యవేక్షక అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్సీ చూస్తే తెలుస్తుంది బండిలో సీట్లే ఉండాలి అని. ఇక్కడేమో సీట్లతో పాటు బర్తులు కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, ఈ బస్సు వెళ్ళడానికి ఇల్లేదని ఎందుకు ఆపలేని పరిస్థితిలో ఉన్నారు అని ప్రశ్నించుకుంటే మనకు సమాధానం దొరకదు.